కిరణ్ గారు వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా కార్యక్రమాలు చేస్తున్నారు కిరణ్ కుమార్ గారు, కిరణ్ గారు కుల్లూరు మండలాధ్యక్షుడు, ఎంపీటీసీ కూడా చేశారు. నాకే ఒక ఐడియా వచ్చింది, చాలా పనులు చేస్తున్నావు కదా, దివ్యాంగులు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, ఏదైనా మీరు చేయగలుగుతారా అంటే తప్పకుండా చేద్దాం సార్ అని నియోజకవర్గం మొత్తం వివరాలు సేకరించడం జరిగింది. వారిగా చేయాలని ఆలోచన చేశాం. ఆయన దానికి సహకరించారు. ఆ సహకారం వల్లే ఈ కార్యక్రమం సాధ్యమైందని తెలియజేసుకుంటా ఉన్నాను. వారికి మీ అందరి తరఫున, నియోజకవర్గం తరఫున, దివ్యాంగుల తరఫున మరొకసారి నేను చదువుకునే రోజుల్లో ఒక లెక్చరర్ గారు చెప్పారు, స్పెండ్ గాడ్ విల్ సెండ్ అని. ఖర్చు పెడతా ఉంటూ దేవుడు నీకు ఇస్తాడని. ఎక్కడి నుంచి వస్తే ఏంటో తెలియదు, కానీ అట్లా నువ్వు స్పెండ్ అంటే నీవు తాగుడు తందనాలకు కాదు, నీ సోకులకు కాదు, పేద ప్రజల కోసం నువ్వు ఏం ఖర్చు పెడితే అది తిరిగి డబుల్గా నీకు అందుబాటులోకి తిరిగి వస్తుంది, ఆ దేవుడు నీకు పంపిస్తాడు అనేది ఆయన మాటల్లో నాకు అప్పుడు అర్థం కాదు. తర్వాత చాలా మందిని గమనించిన తర్వాత నాకు అర్థమైంది, ఇలాగా ఎవరైతే ఇటువంటి సంక్షేమ కార్యక్రమాల పట్ల శ్రద్ధ చూపించి కొద్దిగా పేదవాళ్ళని ఆదుకుందామని ఆలోచన ఎవరైతే చేస్తారో ఆ చేసిన వారికి కొరత లేకుండా జరుగుతూ ఉంటుందనేది నా అనుభవంలో నాకు అర్థమైన అంశాన్ని మీకు తెలియజేసుకుంటాను. ఆ రకంగా కిరణ్ గారు మంచి సహృదయంతో వీళ్ళందరినీ ఆదుకోవాలని ఆలోచన, ఆయనకైతే వేరే ఆలోచన ఉంది, దాన్ని నేను కొద్దిగా మళ్ళించాను. అందుకంటే ఏం లేదు, ఇందులో మన పాత్ర ఏం లేదు. ఆయనే ఉదారంగా మీ అందరికీ సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు. అటువంటి పరిస్థితుల్లో కూడా గుర్తుపెట్టుకోండి, రోజు వాటికి సహాయపడిన జీవితం వ్యర్థం. ఏదో రకంగా సహాయం చేయాలి. సహాయాన్ని నువ్వు డబ్బు రూపంలో ఇస్తావా, వస్తు రూపంలో ఇస్తావా, మాట రూపంలో ఇస్తావా, లేదా ఇంకేదైనా సహాయం చేస్తావా అనేది చాలా ముఖ్యం. కానీ సహాయం తీసుకున్న వాళ్ళు కూడా ఎట్లా ఉండాలంటే దాన్ని సద్వినియోగం చేసుకుంటే బాగుంటుంది. చాలామంది సద్వినియోగం చేసుకునే వాతావరణం కూడా చాలా తక్కువ మంది పోతుంది. ఇటువంటి వస్తువులు అయితే వాళ్ళు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తలపెట్టడం జరిగింది. అందుచేత మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. నేను కూడా ఇందులో భాగస్వామ్యం అయినందుకు నాకు సంతోషంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. గత కొన్ని రోజుల క్రితం మరి ఎమ్మెల్యే గారు నాతో మాట్లాడుతా మన నియోజకవర్గంలో ఒక మంచి కార్యక్రమం చేయాలనుకుంటున్నాను. మరి నేను వివిధ గ్రామాలు తిరిగేటప్పుడు చాలామంది వికలాంగులు ఇబ్బంది పడుతున్నారు, వారికి సహాయం చేద్దామన్న ఆలోచన ఉంది, మీ అభిప్రాయం ఏంటని నన్ను అడిగారు. నేను వెంటనే శ్రావణ్ కుమార్ గారికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సభాముఖంగా మీ అందరి ముందు ఇటువంటి మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు కల్పించినటువంటి మన శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్ గారికి మీ అందరి సమక్షంలో పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, కానీ ఏదో ఒక పూరిపాక వాళ్ళు అన్ని ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏం సమస్యలు ఉన్నాయో తెలుసుకొని అలాంటి వాళ్ళకి మనం ఏదైనా చెయ్యి అందించాలి అనేటువంటి ఉద్దేశంతో వారు ఎప్పుడు నిరంతరం మాకు గైడెన్స్ చేస్తూ ఉంటారు. నిజంగా అలాంటి ఒక శాసనసభ్యుల దగ్గర మేము అధికారులుగా పనిచేయడం కూడా మాకు నిజంగా అది ఒక గౌరవప్రదమైనటువంటిది. మేము పల్లెటూరు ఇప్పుడు రీసెంట్ గా పెరంగపురంలో ఒక ఎస్టీ కాలనీలో సర్వే చేయించారు. సర్వే చేయించి వాళ్ళకి జాబ్ కార్డు, ఎన్ఆర్ఎస్ లో జాబ్ కార్డు కావాలన్నా, హౌస్ సైట్లు కావాలన్నా, హౌసెస్ కావాలన్నా, అలాగే పెన్షన్స్ కావాలన్నా, ఏవి కావాలన్నా సరే ఒక లిస్టు తయారు చేయించారు. వాటిని ఆయా డిపార్ట్మెంట్